ఫెయిర్ మీడియాకి స్వాగతం. వరంగల్ పట్టణంలో ఫెయిర్ మీడియా ఆఫీస్ దగ్గర ఈ ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. తెలంగాణ రాజకీయాలు మరియు భారతదేశ రాజకీయాల్లో వరంగల్ కూడా ఒక భాగమైనందున వరంగల్లో మేధావులు, కార్మికులు, వివిధ పార్టీల నాయకులు వాళ్ళ పార్టీలలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ పార్లమెంటరీ ఎలక్షన్లకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీల నాయకులు కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ యాక్టివ్గా ఉన్నట్టు కనబడతలేదు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ పార్టీ తరఫున ఒకే ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కానీ వాళ్ళ ప్రయత్నాలు కానీ ఏ పార్టీతో అలయన్స్లో ఉండి ఏ సీట్లు తీసుకుంటే వరంగల్ వచ్చే విషయం అయితే కనబడతలేదు. కానీ వరంగల్లో కంప్లీట్గా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీల యొక్క ప్రాబల్యము చెప్పుకోదగినటువంటి స్థాయిలో కనబడటం లేదు అనేది వాళ్ళ యొక్క ప్రాశస్త్యం, వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర గతంలో ఉన్నప్పటికీ అది కాలక్రమేణా పోతూ అంతరించిపోతున్నది. వాళ్ళు లేనిటువంటి సమాజము, కార్మిక సమాజము అది ఒక యజమాన్యం కానీ వాళ్ళను దిక్కు చూపేటువంటి నాయకులు కరువు అవుతున్నటువంటి సందర్భంలో కొత్త నాయకులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుటకు కమిట్మెంట్ గల కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ ఎన్నికలలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి ఫాసిస్ట్ శక్తులు కానీ ఫాసిస్ట్ శక్తులకు మద్దతుగా తెలిపేటువంటి రాజకీయ పార్టీలు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోవాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. ఎందుకంటే దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వస్తున్నారు. ఎలక్షన్లో గెలవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల పాత్రలను కూడా వాళ్ళే పోషిస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్స్ను అపాయింట్ చేశారు. ఆ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేసినటువంటి 3 సభ్య కమిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరి ఆయన నిరసన వ్యక్తం చేశారు. కానీ 1:2 లెక్కన 3 కమిటీలో 2 మాట నెగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ 2 కమిషనర్లను వాళ్ళ మోడీ గవర్నమెంట్ యొక్క చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తిగా హోమ్ మినిస్ట్రీలో కార్యదర్శిగా అమిత్ షా పనిచేసినటువంటి హోమ్ మినిస్ట్రీలో గతంలో ఇప్పుడున్నటువంటి కమిషనర్ పనిచేశారు. కాబట్టి వీళ్ళు ఎలక్షన్ కమిషనర్స్గా పనిచేస్తున్నప్పుడు ఈ ఈ యొక్క ఎన్నికలు ఖచ్చితంగా పారదర్శకంగా మరియు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతాయనడంలో మాత్రం ఖచ్చితమైన సందేహం ఉన్నది. ఈ ఎలక్షన్లలో ప్రతి చోట బ్యాలెట్ పేపర్ దగ్గర మొదలు పెడితే పోలింగ్ ఏజెంట్ల వరకు అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల్లో కూడా వరంగల్ మరియు మహబూబాద్ డివిజన్లలో చూడాల్సినటువంటి ఎంతైనా అవసరం ఉంది. ఈ పార్లమెంటరీ ఎన్నికలలో పోటీగా కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడా కూడా కనబడటలేదు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. कैमरामैन शाम तो आयुब मोहम्मद फेयर मीडिया न्यूज़।